రైట్ డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. 3 రోజులు అక్కడే పర్యటించనున్నారు. ఈ టూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక నీతి ఆయోగ్ సమావేశం తరువాత చంద్రబాబు ఢిల్లీ నుంచి కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. రైట్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రశంసించారు. కాళేశ్వరం ఒక అద్భుతంగా అభివర్ణించారు. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖచిత్రం మారిందన్నారు. 18 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలం ఉన్నానని, ఆ ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయన్నారు. ఇక అందులో భాగంగానే ప్రపంచంలోనే కాళేశ్వరం అత్యంత ప్రతిష్టాత్మకమైందని అభిప్రాయపడ్డారు. వరి సాగు పెరిగిపోవటంతో ఆ పంట సాగును ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. ఇక కేవలం ఆరోపణల ఆధారంగా స్పష్టత లేని కారణాలతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన కేసులో సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ బ్రేక్ చేశారని మెదక్, బేగం బజార్, నల్గొండ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి తాను ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులు చెబుతున్నవి అవాస్తవాలని కోర్టుకు చెప్పారు. పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఈ తప్పుడు కేసులు నమోదు చేసినట్లు సీఎం తెలిపారు. రేవంత్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు తదుపరి తీర్పును జూన్ 12న ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరు కావడం రేవంత్ రెడ్డికి ఇది రెండోసారి. అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్ ఛాంబర్లో జగన్ ఫోటో వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ విషయంపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. పర్మిషన్ లేకుండా జడ్పీ చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లి దుర్భాషలాడారని కంప్లైంట్లో ఆరోపించారు. ఒక బీసీ మహిళకు అవమానం జరిగిందన్నారు. మహిళా చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లి జగన్ ఫోటో ధ్వంసం చేయడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ఏ హక్కుతో అనుమతి లేకుండా లోపలికి వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పారు. ఇక అనంతపురం, కళ్యాణదుర్గం, మడకశిర ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను తీసి లాగి కింద పడేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. వీటి అన్నిటిపైన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభజన విభాగం కానీ ఎస్టీ సెల్ వాళ్ళు ఒక కంప్లైంట్ మీకు ఇస్తున్నారు. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలి అన్న వైపు అడుగులేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కూటమిలో భాగమై రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 3, అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ గారి
ఛాంబర్లోకి వెళ్ళి ఆమె డిగ్నిటీని దెబ్బతీసే విధంగా ఆమె అనుమతి లేకుండా ఛాంబర్లోకి వెళ్ళి ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను కింద పడేసి ధ్వంసం చేసి CEO గారిని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ నిన్న ఒక సర్వసభ్య సమావేశం జరుగుతుండగా దానిని కూడా ఆటంకపరుస్తూ గందరగోళమైన స్థితిలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రవర్తించడం అనేది యావత్ ప్రజాస్వామ్య వాదులంతా తలదించుకునే విధంగా వారి ప్రవర్తన నిన్న ఉండింది అనటంలో ఎలాంటి రైట్గా కాకినాడ జిల్లా మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పదవుల పంపకాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పదవులు ఏ పార్టీలకు వెళ్లాయో ఆలోచించాలని, మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటని జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఒకే వ్యక్తిగా 2 కీలక పదవులు కూడా చైర్మన్ గా, డీసీసీబీ చైర్మన్ గా నిర్వహిస్తున్నారని అన్నారు. ఇలా ఒకే వ్యక్తికి 2 పదవులు అవసరమా అని ఆయన విమర్శించారు. పార్టీ నిర్ణయాల వల్ల తెలుగుదేశం నిర్వీర్యమవుతోంది. ఈ పరిస్థితి సరిచేయాలని ఆయన హెచ్చరించారు. పరిస్థితుల్లో ఇంటికాడ వాళ్ళ పిల్లలు తిడుతున్నారు. ఏం పని పాటు లేదా మీకు వెళ్ళడానికి అని చెప్పి. కృష్ణమోహన్ కూర్చో. కనీసం పిల్లలకి సమాధానం చెప్పుకోవడానికన్నా ఏదో తగిలించండి అయ్యా ఒక తోక. రాజప్ప గారు ఖచ్చితంగా ఏదైతే ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నదో మన పార్టీ, జనసేన, బీజేపీ కాకినాడ జిల్లాకి ఆనసూత్రి ప్రకారమే మీరు పదవుల పంపిణీ చెయ్యండి. కూటమి నిబంధనల ప్రకారం మా వాటా మాకు సక్రమంగా ఇవ్వండి అని చెప్పి ఇది రాజకీయంగా బలపడడానికి ఉపయోగపడుతుందని చెప్పి మనవి చేసుకుంటూ మరొకటి రైట్గా తిరుపతి తుడా నూతన చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తుడా పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని దివాకర్ రెడ్డి అన్నారు. ప్రజల సహకారంతో, ఎమ్మెల్యేల మద్దతుతో తిరుపతి నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం స్వగ్రామమైన పెరుమాళ్లపల్లి నుంచి ఆయన భారీ బైక్ ర్యాలీగా తిరుపతికి చేరుకున్నారు. నేను హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని. నేను గవర్నమెంట్ ల్యాండ్లో ప్లాట్లు వేసేవాడిని కాదు, చెరువు పొరంబో కబ్జా చేసేవాడిని కాదు, డీకేటీ భూమిలో ప్లాట్లు వేసేవాడిని కాదు. నేను వేసిన ప్రతి లేఅవుట్స్ కూడా పక్కాగా కొని, పక్కా డెవలప్ చేసి, అప్రూవల్ చేసి, డెవలప్ చేసి అమ్మేటువంటి బ్రాండ్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి డాలర్ దివాకర్ రెడ్డి. ఇట్లాంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యే అతను ఉన్నటువంటి పవర్తో టుడా చైర్మన్ పదవి ఉందని చెప్పి నా ఫైల్స్ అన్నీ ఆపి ఇబ్బంది పెట్టాడు. ఆ రోజే చెప్పా, తప్పు చేస్తున్నారు మీరు అనేసి అని. ఏం చేస్తావు అన్నాడు. చెప్పిన ఇంకా టుడా ఆఫీసులో అడుగు పెట్టను, నువ్వు కూర్చున్న సీట్లో నేను కూర్చునే వరకు నిన్ను ఓడిస్తా, నిన్ను రాజకీయంగా పునా చేసేంత వరకు నీ కథ చూస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చి ఈరోజు టుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నాను. మీకు అందరూ తెలుసు, నా పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేయించారు. నా బర్త్డే వేడుకల్లో నా ఫోటో ఉంటే బ్యానర్ కట్టనీయలేదు, నా ఫోటో ఉంటే జెండా కట్టనీయలేదు, స్టేజ్ వేయనీయలేదు, జీపులు ఆపారు, బైకులు ఆపారు. కానీ ఏం సాధించారు? 30,000 మంది మేము ఉండామన్నా నీకని నా బర్త్డేకి వచ్చి ఘన విజయంగా నా బర్త్డేని చూపించి శభాష్ యు డాలర్స్ యువసేన అని చూపించిన వ్యక్తి మా డాలర్స్ యువ సైనికులు. ఈరోజు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎలా పనిచేసిందంటే
మొత్తం రాష్ట్రం వైపు మొత్తం కూడా మన జిల్లా వైపు చూసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ పనులన్నీ వదులుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ పర్సనల్ ఏదో రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులను వారం పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయనగరం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్ ను అరెస్టు చేసిన పోలీసులు లోతైన విచారణకు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పిటిషన్ పై వాదా ప్రతివాదనలు విన్న విజయనగరం జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులు సిరాజ్ సమీర్ ను వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. రేపు విశాఖ సెంట్రల్ జైలు నుంచి సిరాజ్ సమీర్ ను విజయనగరం తరలించనున్నారు. రైట్ గా ఇదే అప్డేట్ కోసం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, ఇక విశాఖ సెంట్రల్ జైలు నుంచి సిరాజ్ అలాగే సమీర్ కి సంబంధించి వారం రోజుల పాటు కస్టడీకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రహ్మణి. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రశాంతంగా ఉండే జిల్లాల్లో చూసుకున్నట్టయితే కనుక విజయనగరం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే విజయనగరం, ఇంత ప్రశాంతమైన విజయనగరంలో మాత్రం ఒక కలవరపాటుకు గురైన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఉగ్ర మూలాలు ఏవైతే ఉన్నాయో ఉగ్ర మూలాలకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిపేందుకైతే సన్నద్ధంగా ఉండడం, అదేవిధంగా దీనికి సంబంధించి విజయనగరం లాంటి జిల్లాని వీళ్ళు ఎంచుకోవడంలో ప్రధాన పాత్ర ఏంటి అన్న దానిపై అయితే మాత్రం ఒక రకమైన అయితే మాత్రం కలవరపాటు గురైన పరిస్థితి ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలు జరిపేందుకు అటు హైదరాబాద్ కావచ్చు, ఇటు విజయనగరాన్ని ఎంచుకొని విజయనగరం ద్వారా ఇక్కడ కార్యకలాపాలు చేసేందుకు ఐఈడీలు, అదేవిధంగా ఇటువంటి పేలులకు సంబంధించి అన్ని వస్తువులన్నీ కూడా వీళ్ళు తెప్పించుకోవడం, అదేవిధంగా వీటన్నిటిని కూడా ఉపయోగిస్తూ పేలులకు పాల్పడాలనే ఒక ఆలోచనకు రావడం చూస్తూ ఉంటే కనుక అంటే విజయనగరం లాంటి ప్రశాంత నగరాన్ని వీళ్ళు ఎంచుకోవడంలో ఆంతర్యం ఏంటి అన్నదైతే మాత్రం ఒక ప్రశాంతకంగానే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేయడం కూడా జరిగింది. దీనిపై అయితే మాత్రం ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఏదైతే ఈ సిరాజ్ కావచ్చు వీళ్ళిద్దరికి సంబంధించిన పూర్తి డేటాను అయితే సంపాదించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కనీసం 10 రోజుల పాటు అయితే కనుక వీళ్ళని కస్టడీకి ఇవ్వాలంటే కూడా పోలీసులు ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా కేవలం మేజిస్ట్రేట్ మాత్రం కేవలం వారం రోజుల వరకు కస్టడీకి ఇచ్చేందుకైతే అంగీకారం తెలియజేసింది. అయితే ఇందులో ఆ వారం రోజుల పాటు కూడా వీళ్ళు విజయనగరం పోలీసులు కస్టడీకి తీసుకొని వీరిద్దరిని కూడా పూర్తి స్థాయిలో విచారించనున్నారు. అయితే దీనిలో ప్రధానంగా చూస్తున్నట్టయితే కనుక విద్యా స్టేడియానికి రోడ్లోని రాజానగర్ వద్ద పేలుడు పదార్థాలు ఇతర సామాగ్రి ఉన్న బ్యాగ్ తో పాటు వీళ్ళు దొరకడం చూస్తూ ఉంటే కనుక అయితే ఇక్కడైనా ఇంకా మరి ఏ చోట ఉన్నారా, లేదంటే వీరికి సంబంధించి ఎక్కడెక్కడ విజయనగరంలో వీళ్ళు స్లీపర్ సెల్స్ గా ఉన్నారు, దీనికి అంచనా ఎవరైనా ఉన్నారా, వీరితో పాటు ఇంకెవరు ఉన్నారు, వీళ్ళు వెనక ఉన్న మెయిన్ మూలాలకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పోలీసులు అయితే విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. రేపు కస్టడీకి తీసుకున్న తర్వాత ఈయన విచారించిన తర్వాత ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వీరి వెనక ఎవరున్నారని అయితే మాత్రం తెలిసే అవకాశం ఉందంటూ కూడా ఒక ఆలోచనకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఈ వారం రోజుల్లో వీరికి అంటే నిజాలు చెప్పించగలరా, లేదంటే ఈ మూలాలకు సంబంధించినటువంటి ప్రధాన మూలాలను అయితే మాత్రం వీళ్ళు ఏ విధంగా కనుక్కోగలరన్న దానిపై అయితే మాత్రం ఒక సంసిగ్ధత అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ కూడా దీనికి సంబంధించి దీనికి సహాయ సహకారం అందించడానికి కూడా సిద్ధంగా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే రేపు వారం రోజుల పాటు ఏదైతే కస్టడీకి ఇస్తారో కస్టడీకి ఇచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తున్నట్టయితే కనుక వీళ్ళు ప్రధానంగా ఏ విధంగా ఉండబోతుంది అన్నదానికి అవసరం అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు సంసిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా వీళ్ళు ఏదైతే సిరాజ్ ఉన్నాడు, సిరాజుర్ రెహమాన్ కావచ్చు, హైదరాబాద్ చెందిన సయ్యద్ సమీర్ అని 2 వ్యక్తుల తాలూకా మూలాలను మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా విజయనగరం, హైదరాబాద్ లోని పేలులకు కుట్ర పన్నారు అన్నది అయితే మాత్రం తెలుస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు కూడా జాయింట్ ఆపరేషన్ కోసం దీనికి
పాలు పంచుకుంటున్న నేపథ్యంలో వీళ్ళు కూడా రేపు కస్టడీకి తీసుకున్న తర్వాత వీళ్ళు కూడా దీనిలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే వీరు సౌదీ అరేబియాలోని ఐసిల్ డాక్యులతో సంబంధాలు కలిగి ఉన్నారు అంటూ కూడా ఇప్పటికే సమాచారం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా మూలాలను మొత్తం ఓవరాల్ గా దేశీయ స్థాయిలో అయితే మొత్తం దీనిపై విచారణ కూడా సాగే అవకాశం ఉందని కూడా మనకు తెలియవస్తుంది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టు సంబంధించి ఈ కుట్రలో ఎవరి పాత్ర ఉంది, ఎవరు అంటే దీని ఆర్థిక మూలాలు ఎవరు సమకూరుస్తున్నారు అన్న దానిపై కూడా అయితే మాత్రం పోలీసులు విచారణ అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే అదేవిధంగా వీళ్ళకి పేలుడు పదార్థాలకు సంబంధించి పేలుడు పదార్థాలను ఎవరు సమకూర్చారు, ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు, దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఐడియాలజీ కావచ్చు, ఎవరు ఇచ్చారన్న దానిపై కూడా అయితే మాత్రం పూర్తి స్థాయి విచారణ అయితే ఈ వారం రోజుల్లో కూడా మనకి బయటపడే అవకాశాలు ఉన్నాయి. బ్రాహ్మణి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని పూతరేకుల తయారీ కేంద్రాలపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. పూతరేకుల తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్నారని స్థానికుల సమాచారంతో తనిఖీలు చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ సోదాలలో సుమారు 80 కేజీల కల్తీ నెయ్యి పట్టుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటికైనా అధికారులు పూతరేకుల తయారీ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చాను ఇలాగ పంపండి, మీరు వచ్చిన 2 బస్తాలు అమృత స్టేషన్ల పథకం ద్వారా 15 కోట్లతో పునరాభివృద్ధి చేసిన సుళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైల్వేకు తగిన నిధులు కేటాయించలేదన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం భారీ బడ్జెట్తో దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను పునరుద్ధరించడంలో భాగంగా ఈ స్టేషన్ కి నూతన రూపం ఇచ్చిందని మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. విజయ పరంపరను బద్దలు కొట్టి 30,000 మెజారిటీతో గెలుపొందిన మహిళా నాయకురాలు సోదరి డాక్టర్ నెలవెల విజయశ్రీ గారికి ఈరోజు రైల్వే అభివృద్ధికి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ పాటుపడుతున్నటువంటి పెద్దలు, మంచి వ్యక్తి మా నారాయణ రెడ్డి గారికి కానీ మ్యాపుల్లో ఒక లైన్లు మాదిరిగా ఉండేవి. మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఉన్నాయి. కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్లేదే కాకుండా సరుకులు, ఆలోచనలు, ఆశలను కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటివి ఈ రైల్వే మార్గాలు. మీ సంగతి ఏమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా. ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోటానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు, బాత్రూములు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కర్ణాటకలోని బాగేపల్లిలో ఒక తోటలో పేకట ఆడుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని గండ్రలపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను బాగేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పేకట ఆడుతూ పట్టుబడిన 2 టీచర్లను వెంటనే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఆ 2 ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీఓ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ రాజస్థాన్లో పర్యటించారు. మొదట బీకనేర్ ఎయిర్ బేస్ సందర్శించిన మోదీ కర్ణీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి 26,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో 103 రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
के दर्शन होंगी। बिहार के थावे स्टेशन पर मां थावे वाली के पावन मंदिर और मधुबनी चित्रकला को दर्शाया गया है। मध्य प्रदेश के ओरछा रेलवे स्टेशन पर आपको भगवान राम की आभा का एहसास होगा। श्रीरंगम स्टेशन का डिजाइन भगवान श्री रंगनाथ स्वामी जी के मंदिर से प्रेरित है। गुजरात का डाकोर स्टेशन रणछोड़राय जी से प्रेरित है। तिरुवन्नामलई स्टेशन द्राविड़ वास्तुकला के अनुसार डिजाइन किया गया है। बेगमपट स्टेशन पर आपको काकतीय साम्राज्य के समय का आर्किटेक्चर देखने को मिलेगा। यानी हर अमृत स्टेशन पर आपको भारत की हजारों साल पुरानी विरासत के दर्शन भी होंगे। ये स्टेशन हर राज्य में टूरिज्म को भी बढ़ावा देने के माध्यम बनेंगे, नौजवानों को रोजगार के नए मौके देंगे। और मैं उन शहर के नागरिकों को रेलवे में यात्रा करने वाले पैसेंजर से प्रार्थना करूंगा, ये सारी संपत्ति के मालिक आप हैं। कभी भी वहां गंदगी न हो, इस संपत्ति का नुकसान न हो, क्योंकि आप उसके సరిహద్దు ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తున్న టర్కీ వైఖరిపై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్తాన్ నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాద సమస్యను పరిష్కరించేలా ఆ దేశానికి సూచించాలని టర్కీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు గురువారం స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా ఉపయోగించకుండా పాకిస్తాన్ను నిరోధించాలని దశాబ్దాలుగా ఇస్లామాబాద్, రావల్పిండి పెంచి పోషిస్తున్న ఉగ్రవాద వ్యవస్థలపై విశ్వసనీయమైన ధృవీకరించదగిన చర్యలు తీసుకునేలా చూడాలని టర్కీకి భారత్ సూచించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈస్ట్ అరేబియా సముద్రం సౌత్ కొంకన్ తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. నార్త్ వైపు కదులుతూ రానున్న 36 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడన ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే మే 27న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. రైట్గా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 644.64 పాయింట్లు క్షీణించి 80,951.99 వద్ద స్థిరపడింది. ఇవాల్టి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 80,489.92 కనిష్ట స్థాయిని తాకి 81,323.24 గరిష్ట స్థాయి మధ్య కదలాడింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 203.75 పాయింట్లు 0.82% నష్టపోయి 24,609.7 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడిన బలహీన సంకేతాలు, ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు భారతీయ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.